హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు నేను మీ ముందుకు గుత్తి వంకాయ కర్రీ తయారు చేయడానికి వచ్చానండి. మా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. ఆ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక హాఫ్ కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నానండి. ఇట్లా మీడియం సైజులో తీసుకున్నాను. వాటితో పాటు ఉల్లిపాయలండి, ఈ సైజువి ఒక రెండు పాయలు కట్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ గుత్తి వంకాయ కర్రీకి తయారు చేసుకుందాం. చిన్న ఇంచెస్ అల్లం ముక్కలు తీసుకుందామండి. ఇవి ఇలా ఉల్లిపాయలతో పాటు వేసేద్దాము. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా తీసుకుంటున్నానండి. ఆ మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము. ఇట్లా వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. దానిలోకి లవంగాయలు తీసుకుంటున్నానండి. ఒక 5-6 తీసుకుంటున్నాను. చిన్న చెక్క ముక్కలు తీసుకుంటున్నానండి. మీరు మసాలా తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. మేమైతే మసాలా తక్కువ వాడతామని మేము తక్కువగా వేసుకుంటాము. అందులోకి ఒక పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నానండి మసాలాలోకి. పచ్చిమిర్చి వేసాం కదా, కారప్పొడి కూడా దీనిలోనే మసాలాలోనే యాడ్ చేసుకోవాలండి. ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఒక స్పూన్ ధనియాలు తీసుకుంటున్నానండి. తర్వాత దానికి సరిపడా, మసాలాకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర మన ఇష్టం అండి. నేనైతే కొంచెం ఎక్కువే వాడతాను జీలకర్రని. తర్వాత వంకాయల్ని ఇట్లా 4 పక్షాలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. మసాలా ఇట్లా మిక్సీ పట్టేసుకున్నానండి. దీనిలోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. ఈ మసాలాని వంకాయలో పెడతాం కదా, కొత్తిమీర ఫ్లేవర్ కూడా బట్టి బాగుంటుంది అన్నమాట. కొంచెం కొత్తిమీర తీసుకుందాం. మసాలా అంతటిని కలుపుకుందామండి. ఇప్పుడు ఈ వాటర్లో వేసిన వంకాయలు ఉన్నాయి కదండి, ఈ వంకాయల్లోకి మసాలా పెట్టుకుందామండి. ఇట్లా 4 పక్షాల్లో. దీంట్లో ఆల్రెడీ అన్నీ వేసేసాం కదా, మనం ఇంకా దీన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడం అనమాట. చూడండి, ఇలా పెట్టేసుకోవడమే. వీటన్నిటిలో కూడా ఇలా మసాలా పెట్టేసుకోవడమేనండి. ఇదంతా మసాలా పట్టి చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ కూర. దీని కాంబినేషన్గా మేము పచ్చి పులుసు చేసుకుంటామండి. పచ్చి పులుసు వీడియో కూడా మీకోసం నేను ప్రిపేర్ చేస్తాను. మేమైతే దీన్ని రసంలోకో పచ్చి పులుసులోకో తింటాము. మసాలా అంతా ఇలా గుత్తి వంకాయల్లో పెట్టేసుకున్నాం కదా, వీటిని మనం ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఈ మసాలా పెట్టంగా ఇది కాస్త మిగిలింది కదా, దీన్ని వేస్ట్ చేయకూడదు. మనం ఇది కూడా ఆయిల్లోనే వేసేసుకుంటే రైస్లో కలుపుకోవడానికి గ్రేవీగా ఉంటుంది అనమాట కర్రీ. దీన్ని ఇక ఫ్రై చేసుకుందాం.
ఈ వంకాయల్ని ఆయిల్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ పట్టుద్ది అనమాట. కరివేపాకు వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా కాగిపోయింది. వంకాయలు కూడా వేసేసుకుందాం. ఈ వంకాయలన్నీ ఫ్రై అవుతాయి కదా, ఇవి కొంచెం మగ్గడానికి ప్లేట్ పెట్టుకుందామండి. ప్లేట్ తీసుకొని చూద్దాము ఈ వంకాయలు మగ్గిపోయినాయో లేదో. వంకాయ చాలా త్వరగా మగ్గిపోతుందండి. చూసారా, వంకాయ మగ్గిపోయింది. ఒకసారి అటు ఫ్రై అవ్వని కదా, ఇంకొక వైపు కూడా తిప్పుకుందాం అన్నమాట. చాలా ఈజీ కర్రీ అండి ఇది. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట. కర్రీ అయిపోతే రెడీ అయిపోయినట్టుంది. ఈ ఫ్రైలోకి ఇక మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం కదా, సాల్ట్ కూడా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మసాలా గ్రేవీ మిగిలిపోయింది కదండి, దాన్ని కూడా దీనిలో ఇలా వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకుందాం. అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది అనమాట కర్రీ అయితే. మనం గబా గబా కలపకూడదు అనమాట. కలిపామంటే ఆ కాయలు, ఆ గుత్తి వంకాయలు అన్నీ విడిపోతాయి అన్నమాట. విడిపోకుండా 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోవద్దండి. ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కూర అయితే రెడీ అయిపోయినట్లే అండి. లైట్గా పొడి మసాలా చల్లుకుందామండి. ధనియాల పొడి మనం ఆల్రెడీ దానిలో ధనియాలు వేసుకున్నాం కదా, కొంచెం కొంచెం వేసుకుందాం అనమాట. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అయిపోయిందండి. ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ. గుమగుమలాడుతుంది. మా పిల్లలకైతే అప్పుడే ఆకలేస్తుందని చెప్తున్నారు ఈ వాసనకి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.